గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు తెలుగు గేమర్. ఈరోజు మనం మొబైల్లో జావా ఎడిషన్ అయితే ఆడబోతున్నాం. మీరు ఫస్ట్ పోజావ్ లాంచర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం లేదు. పోజావ్ లాంచర్ మీద క్లిక్ చేయాలి మీరు ఫస్ట్. మీకు రాగానే మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ రైట్ కార్నర్లో పెన్సిల్ మార్క్ అనేది ఉంటుంది, లేదంటే ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ ప్రొఫైల్, ఇక్కడ నుంచి మీరు ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనదైతే అయిపోయింది. ఇక్కడైతే మీరు పెన్సిల్ మార్క్ పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ పెట్టుకోండి మేము చూపించినట్టే. హోలీ GL రెండర్లో హోలీ GL4 ES ఆల్ వర్జన్స్ ఫాస్ట్ అని ఉంది. ఇక్కడ జావా రూన్ టైమ్ ఇంటర్నల్ 21.21.0.1. ఇదైతే ఖచ్చితంగా కస్టమ్ పార్ట్లో మైన్క్రాఫ్ట్ అని పెట్టుకోవాలి. ఈ రెండు మనకి డెఫినెట్ అయితే 1.20 ఉండాలి. వేరే 1.20 మనకి ఎక్కడ ఉంటుంటే సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిలీజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇష్టమైన వర్జన్స్లో ఆడచ్చు. కానీ 1.20 కన్నా వెళ్ళిరనుకో ఫోన్ ల్యాగ్ అవడం అయితే ఖచ్చితంగా. ఇక్కడైతే మీరు ఇంకా స్నాప్ షాట్స్ కూడా ఆడచ్చు. చూడండి ఇవ్వండి. దాని తర్వాత మీరు ఇక్కడ మీకు ఇష్టమైన నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనమైతే జావా అని అయితే పేరు పెట్టుకున్నాం. సేవ్ ప్లే నొక్కాలి. 1 టాస్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే టాస్క్ ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఇంత ఇది గైస్ మనకి అవుట్లుక్. దీని నుంచి కొంచెం లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇవైతే నేనైతే ఇట్లా సెట్టింగ్ చేసుకున్నా. మీరు మీ ఇష్టం మీరు ఏమన్నా సెట్టింగ్స్ చేసుకోండి. ఏం లేదు, సెట్టింగ్స్ చేయాలంటే ఇక్కడ నొక్కాలి. ఇక్కడ మీద సెట్టింగ్స్ లెక్క ఉంది కదా గైస్, ఇక్కడ కస్టమ్ కంట్రోల్స్ ఉంటుంది, దాంట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి గైస్, మోజాంగ్ స్టూడియోస్ ఇక్కడ మౌస్ ఇంక్ ఉంటుంది గైస్. మనం మౌస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే పని చేయదు. చూడండి గైస్, జావా ఎడిషన్. ఇక్కడ మీరు GI మీద నొక్కిరనుకో ఇక్కడ ఉన్న మన కంట్రోల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, కనిపించవు మనకి గైస్. ఇది మన మౌస్. మళ్ళీ మౌస్ మీద ట్యాప్ చేస్తే మనకి మౌస్ ఆఫ్ అయిపోతుంది. సింగిల్ ప్లేయర్ ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఇద్దాం గైస్. అయితే అవి క్రియేట్ చేస్తున్నా. మనది నెక్స్ట్ వేరే వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. చూడండి ఎట్లుందో ఇది, హార్డ్ కోర్ క్రియేటివ్. ఇంకా మనం ఇక్కడ గైస్ మనమైతే ఇక్కడ మనం సీడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ ఎక్స్పెరిమెంట్స్లో బండిల్స్ కూడా ఉన్నాయి దీనిలో, అప్పుడే వచ్చేసినాయి. దీన్ని ఆన్ చేసినామంటే మనకు బండిల్స్ కూడా వస్తాయి. ఓకే, క్రియేట్ చేద్దాం. చూడండి సేమ్ జావా ఎడిషన్ అంటే జావా ఎడిషనే, కానీ లోడింగ్ బాగా స్లో అవుతుంది గైస్. అయితే లోడింగ్ బాగా స్లో ఉంటుంది మనకి, ఎందుకంటే మనకి నెట్ బాగా కావాలి. చూడండి ఎంత స్లో, ఇంకా 1% కూడా కాలేదు. ఇప్పుడైంది 1%. మీకైతే 5G ఉంటుంది చేసుకోండి, లేదంటే చేయకండి. ఎందుకంటే బాగా నాకు తెలిసి ఒక 3 GB తీసుకున్నాం మాకైతే. ప్లస్ మాకు 3 GB పడింది చేయాలంటే. ఇది మొత్తం ఈ గ్రీన్ కలర్ మొత్తం ఇక్కడ హాఫ్ వరకు రావాలి. హాఫ్ వరకు వస్తే నిండినట్టు అంటే వరల్డ్ జనరేట్ అయినట్టు. చూడండి ఎంత సాటిస్ఫైయింగ్ ఉందో ఇది. ఇది ఇట్లా పోవడం, ఇది ఇట్లా రావడం. వావ్, నైస్. ఇంకా 35 ఉంది మనదైతే. ఇది గైస్ GUI అంటే ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసుకున్నామంటే మనకి కంట్రోల్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని ఆఫ్ చేసుకున్నామంటే కంట్రోల్స్ అన్నీ పోతాయి. అంతే, ఏం లేదు, సింపుల్. ఇంకా 50% ఉండింది మనకైతే. ఇప్పుడు అయిపోతుంది తొందరగానే, టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడి వరకు డబుల్ స్పీడ్లో అయిపోతుంది. అరే నువ్వు ఇక్కడ వరకు రా, ఇక్కడ బ్లాక్ మార్క్. ఓకే అయితే అప్పుడే 15 నుంచి మనకు ఒక హాఫ్ మినిట్ అయినా వచ్చేసింది. ఇదైతే ఏం కాదు గైస్, కొంతమంది ఫోన్ చేస్తారు. మొత్తం నిండిపోయినట్టే. మనకి వరల్డ్ జనరేట్ అయిపోయింది. జాయినింగ్ ద వరల్డ్, లోడింగ్ టెరైన్. వావ్, చూడండి పక్కన లావా పూల్ ఉంది గైస్. ఇదిగోండి గైస్, ఏం లేదు, ఇదిగోండి ఇక్కడ ఉందా, ఇక్కడ 3D ఈ బటన్ని క్లిక్ చేస్తే అంతే.
అంతే. మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ కూడా ఇవ్వడు. కోఆర్డినేట్స్ చూడొచ్చు గైస్. ఇది ఒరే రే రే రే. క్రియేట్ వాళ్ళు ఉన్నాము. ఇక్కడ ఇన్వెంటరీ గైస్, ఇక్కడ INV అంటే ఇన్వెంటరీ. ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఈ మౌస్ కూడా తీసేయచ్చు గైస్, మనం మన ఇష్టం, మౌస్ కూడా తీసుకోవచ్చు, తీసుకురాకపోవచ్చు. ఇలా పడేయచ్చు ఐటమ్స్, ఇట్లా పడేయచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా ఐటమ్ తీసుకుంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే దీన్ని స్టాక్ చేయరాదు. ఇట్లా నొక్కుంటా. ఇక్కడ మనకి జావాలో ఏంటంటే మనం మనకి బెడ్ రాక్లో అయితే మనం ఇట్లా ఒక్క క్లిక్తోనే మనకి స్టాక్ అయితే వచ్చేస్తుంది. బట్ మనకి ఇట్లా జావాలో అయితే అస్సలు కాదు వేసి అది. ఎందుకంటే ఇది ఇక్కడ మనం ఇట్లా క్లిక్ చేస్తూనే ఉండదు దాని మీద, అప్పుడే వస్తుంది మనకైతే అది. చూడండి, ఇట్లా అయిపోయింది గైస్. ఎందుకో మనకి ఇన్వెంటరీ ల్యాగ్ అయిపోయింది ఒకటేసారి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ మనం ఒక్కొక్కటి పడేయచ్చు. ఒక క్యూ పెట్టుకున్నామంటే మనం ఒక్కొక్కటి పడేయచ్చు. ల్యాండ్ ఇక్కడ కూడా ప్రెస్ చేస్తే పడచ్చు. అది మనకు ఓన్లీ జావా ఎడిషన్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. మనకి బెడ్ రాక్ అండ్ పాకెట్ ఎడిషన్లో అయితే మనకి ఒక్కసారి క్లిక్ చేయడంతోనే మొత్తం అన్నీ పడిపోతాయి. ఇక్కడ చూడండి, మనకి చంక్స్ అయితే తొందరగా లోడ్ కాలేదు నాకు, ఎందుకంటే మనం మొబైల్లో ఆడుతున్నాం కాబట్టి మనకు చంక్స్ అయితే తొందరగా లోడ్ కావు గైస్. మనమైతే ఇక్కడ ఇట్లా హోల్డ్ చేయాలి దీన్ని, అప్పుడే కొడతాడు గైస్. మనం దీనిలో మనకి ఇట్లా ప్రెస్ చేస్తే కొట్టాడు గైస్. మనకి ప్రెస్ చేస్తే మాత్రం దీనిలో అస్సలకి కొట్టాడు గైస్. దీనిలో MLGలు బాగా ఈజీ, జస్ట్ బోర్డు మీద ఇట్లా క్లిక్ చేస్తే అంతే గైస్. మనకైతే ఇక్కడ దీనిలో కొట్టాలంటే ఇట్లా ప్రెస్ చేస్తేనే కొడతాడు గైస్, లేకపోతే కొట్టడం కూడా కొట్టడు. లేదంటే ఇక్కడ ఒక బటన్ ఉంది కదా PRI, దీన్ని నొక్కుతా చూడండి. ఈ ప్రెస్ ఒకటే, బ్లాక్ బ్రేకింగ్ కూడా ఒకటే గైస్. మనం ఇట్లా ఉట్టి నార్మల్గా పెట్టుకుంటే మనకి బ్రేక్ అయింది, బట్ అయినా ఈ ప్రెస్ నొక్కితే కూడా బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే మనకు అక్కడ డబుల్ ఆప్షన్ ఇచ్చింది మనకైతే జావా అంతే గైస్. మనకైతే మీకైతే ఎవరికైతే స్ప్లిట్ కంట్రోల్స్ పెట్టుకుని ఆడరాదు, జావాలో మనకి స్ప్లిట్ కంట్రోల్స్ చేంజ్ చేయరాదు. స్ప్లిట్ కంట్రోల్స్ ఖచ్చితంగా వస్తాయి అవైతే. ప్లస్ మనకైతే మధ్యలో ఎయిర్లో కిందికి వెళ్ళాలంటే వెళ్ళరాదు, ఇంకా మనకు అంతే ఒకటే ఆప్షన్. సరే, మొత్తాన్ని దునికేయాలి, లేకపోతే మనకు మీదికి వెళ్ళచ్చు, కానీ కిందికి వెళ్ళే ఆప్షన్ అయితే ఇవ్వలేదు మనకి. ఇది ఎంత ట్రై చేసినా ఎంత కిందికి ట్రై చేసినా మనకి కిందికి వెళ్ళాము, ఇట్లా దునకాల్సిందే అంతే. మనకి బెడ్ రాక్లో చూసుకుంటే మాత్రం కిందికి వెళ్ళచ్చు, మీదికి కూడా వెళ్ళచ్చు, ఎక్కడంటే అక్కడ ఆగచ్చు. ప్లస్ మనకి ఇట్లా మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇట్లా దీన్ని వుడ్ని ఒక్కొక్కటి పడేయడం. ఇట్లా పడేయడం అయితే ఈజీ. ఇంకా మీరైతే మస్తు బటన్స్ పెట్టుకోవచ్చు గైస్. ఇంకా మీరైతే ఇంకా ఫుల్ బటన్స్ పెట్టుకోవచ్చు గైస్. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కస్టమైజ్ కంట్రోల్స్ ఉంటుంది గైస్. ఇక్కడ నుంచి మనం దీన్ని ఎక్కడికంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టుకున్నా. ఫస్ట్ ఇది ప్రెస్ అన్నది ఈ మూలలు ఉంటుంది ఒకటి, ఇన్వెంటరీ ఇక్కడెక్కడన్నా ఇవి మనకి మీకు ఫస్ట్ ఇట్లా వస్తుంది గైస్. ఇవన్నీ ఇట్లా వస్తాయి, ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే కంట్రోల్స్ అన్నీ మీకు ఇట్లా వస్తాయి. క్యూ అయితే మీకు అస్సలకే ఉండదు. ఫస్ట్ చెప్తున్నా, క్యూ మీకు ఉండదు, మనం కస్టమైజ్ చేసుకుంటేనే క్యూ వస్తుంది. నేనైతే ఇన్వెంటరీని మన బెడ్ రాక్ ఎడిషన్లో ఎక్కడ ఇన్వెంటరీ ఉంటుందో నేను అక్కడ పెట్టుకుంటున్నా. ప్రెస్ అయితే నాకు ఎక్కువ ఇక్కడ అలవాటు, అందుకే ఇక్కడ పెట్టుకుంటున్నా. సెలెక్ట్ని దీన్ని పక్కకి పెట్టుకుంటాను, ఎందుకంటే సెలెక్ట్ అనేది మనకు యూజ్ అవుద్ది. అందుకే నేను ఇక్కడ డీబగ్ని దీని కింద పెట్టుకుంటున్నాను. అక్కడ పెట్టుకుంటే మనకి ప్రెస్ కాదని నేను అందుకే అక్కడ పెట్టుకున్నా గైస్. ఇంతే. మనకి మళ్ళీ దీంట్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాడ్ బటన్స్ వచ్చినామంటే మనకు న్యూ బటన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం దాన్ని ఎక్కడ పెట్టుకోవచ్చు. మీకైతే ఇది అలవాటు లేకపోతే ఇక్కడ జాయ్ స్టిక్ కూడా తెప్పించుకోవచ్చు. కాసి మనైతే జాయ్ స్టిక్ కూడా తెప్పించుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది యాడ్ జాయ్ స్టిక్. ఇదండి, దీని సైజ్ పెంచినాం అనుకో. సైజ్ అయితే ఇక్కడ మనకి ఇచ్చిండు, మనమే సెలెక్ట్ చేసుకోవాలండి. మనం 150 అనుకుంటే 150 మన ఇష్టం, అది అంతే. ఈ జాయ్ స్టిక్ని మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అందుగా మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటుందో అక్కడ పెట్టుకోండి. దీన్ని అయితే మనం బటన్ లెక్క కూడా మార్చవచ్చు. ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ అన్నౌన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ బటన్ అంటే ఆ బటన్ పెట్టుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్గా మీరైతే క్యూ చూపిస్తాను మీకు. క్యూ పెట్టచ్చు, ఏది అంటే అది పెట్టచ్చు.
మనకైతే క్యూ ఇక్కడ ఉంది. క్యూ పెట్టుకున్నాం కాబట్టి దీని పేరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మనమైతే ఉంటే చాలు. మనకి క్యూ అని తెలవాలి కాబట్టి నేమ్ చేంజ్ చేసుకోవడం. ఇక్కడ మళ్ళీ కింద మీరు కార్నర్ రేడియస్ పెట్టచ్చు, లేదంటే బటన్ కనిపించకుండా చేసుకోవచ్చు. ఇది గైస్, ఇది మనం దీన్ని ఇట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని అంతే. సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కినామంటే మనకి సేవ్ అయిపోద్ది. ఇది కలపరాం మళ్ళీ మనం కస్టమైజ్ కంట్రోల్స్లోకి వెళ్ళి దీన్ని డిలీట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. అదైతే చూడండి, ఎందుకంటే అన్నీ ఇక్కడనే ఉంటే మనకి అది అన్నీ అక్కడనే ఉన్నాయంటే మనకి కష్టమైంది. అందుకే మనమైతే ఇది పక్కకు పెట్టుకోవచ్చు. డిబగ్లో మనం ఇట్లా కనిపిస్తుంది. జియో ఏదో పెట్టుకుంటే మనకి అవి మన కంట్రోల్స్ అయితే కనిపించవు. మళ్ళీ మనం 3RD అంటే మనం ఇక చూడండి ఎట్లున్నాడు మనోడు. ఇదిగోండి ఇట్లా చూసుకోవచ్చు. మనం డిబగ్లో చూసుకున్నా మాత్రం మనకి ఇక్కడ XY డిబగ్ పెట్టుకుంటే మీరైతే కన్ఫామ్గా ఇది పెట్టుకోండి. జియో పెట్టుకుంటే మనకి XYZ X ఏమో 204 ఉంది, Y ఏమో 67 ఉంది, Z ఏమో 219 ఉంది. ఇక్కడ మనకి కింద ఇక్కడ డేస్ ప్లేయర్ ఉంటుంది, మైన్క్రాఫ్ట్ బయోమ్ ఉంటుంది, ఇక్కడ ఇవంతా ఉంటుంది. మనకి మనం జంగల్ బయోమ్లో ఉన్నమాట. ఇప్పుడైతే మనం జంగల్ భయంలో అయితే చూస్తే చూడండి జంగల్ భయం. ఇదైతే మనకి జంగల్ భయం గైస్. చూడండి జంగల్ భయం. ఇదైతే ఇక్కడ నుంచి మనం దీనిలో అయితే మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా, దీనిలో కమాండ్స్ ఎట్లా యూజ్ చేయడం అని జావా ఎడిషన్లో. అదే వెళ్ళిపో చూడండి. దానికి ఈత కొట్టడం కూడా వస్తలేదు స్క్విడ్కి. ఇక్కడ మనకి చార్ట్లో వెళ్ళిన తర్వాత మనకి కీబోర్డ్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయాలి, లేకపోతే మనకి కీబోర్డ్ ఆప్షన్ అయితే రాదు గైస్. ఎందుకంటే మనకి అది బెడ్రాక్ ఎడిషన్ ఉన్నది. చార్ట్ మీద క్లిక్ చేసినామంటే మన ఆటోమేటిక్గా కీబోర్డ్ మీద వచ్చేస్తుంది, కానీ దీనిలో మాత్రం అట్లా రాదు. ఇక్కడ ట్యాబ్ గురించి అయితే ఏం యూజ్ లేదు మనకి. ఏదో ట్యాబ్ది మీ ఇష్టం, మీరు డిలీట్ చేసుకోవచ్చు దాన్ని, లేకపోతే ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. అదైతే ఇక చూపిస్తుంది చూడండి. ఇప్పుడు అవును కొట్టాలంటే జస్ట్ నేనైతే ఇప్పుడు ఓన్లీ జస్ట్ ప్రెస్ అంతే. ప్రెస్ బటన్ నొక్కాలి ప్లస్ మీరైతే ప్రెస్ బటన్ నొక్కాలి, లేకపోతే బయట ప్రెస్ బటన్ కాకుండా బయట లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడే మీకైతే దెబ్బ తాకుతుంది, లేకపోతే వాటికి. ఇప్పుడు పిఆర్ఐ మీద ప్రెస్ చేసినాం అనుకో మనకి వీటికైతే తాకుద్ది. చూడండి. ఇప్పుడైతే బయట దీన్ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తే దీనికి తాకుతుంది, లేకపోతే దానికి తాకదు. చేసి వేస్ట్ అట్లా జస్ట్. అందుకే మనకి జావా ఇంతగా. చెప్పండి ఇంకా ఎలాంటి దేని గురించి వీడియోస్ చేయాలో. ఇప్పుడైతే ఈరోజు వీడియో. బాయ్.